గ్లోబల్ స్టార్గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్టర్లో రూపొందిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మొదటగా ఈ కాంబినేషనే అందరిలోనూ ఆసక్తి పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది. ఏపీలోని విజయవాడలో గల వజ్ర గ్రౌండ్లో రామ్ చరణ్ది అత్యధిక పొడవులో కటౌట్ 256 ఫీట్స్ ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రోజు లాంచ్ చేస్తున్నారు. త్వరలోనే ఏపీలో ఓ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్తో పాటు ఇతర మెగా హీరోలంతా పాల్గొంటారని సమాచారం. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్స్ని తీసుకురావడమే కాదు, మెగా ఫ్యామిలీ ఒక్కడే అనే సందేశాన్నిచ్చే ఈవెంట్ కూడా కాబోతుందని తెలుస్తోంది. మరి బన్నీ నిజంగానే వస్తాడా అనేది ప్రశ్న. వస్తే మాత్రం వేరే లెవెల్. పవన్, బన్నీ ఒకే స్టేజ్పై చూస్తే దాని రేంజ్ వేరేలా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్కి సంబంధించిన ఓ వీక్నెస్ బయటకు వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ ఇద్దరు కలిసి ఉంటారు. వీరికి మహేష్ బాబు కూడా ఫ్రెండ్. ఈ ముగ్గురి స్నేహం చాలా రోజులుగా కొనసాగుతుంది. మహేష్ని పక్కన పెడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చివరగా RRR చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ఆస్కార్ని కూడా గెలుచుకుంది. నాటు పాటకి ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్కి సంబంధించిన పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. చరణ్ వీక్నెస్ రివీల్ చేశాడు. రామ్ చరణ్లో మతిమరుపు లక్షణం ఉందట. అది పేర్ల విషయంలో అని తెలిపారు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన పేరు కాసేపు తర్వాత అడిగి చెప్పలేడంట అని తెలిపారు. ఈ సందర్భంగా RRR షూటింగ్ జరిగిన ఓ అనుభవాన్ని కూడా చెప్పాడు.